భారతీయ జనతా పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది, మీరు ఒక్కలేరండి 30 పార్టీలు ఎందుకు అంటారా? అదే రాజకీయ విధానంలో భాగంగా మేము కూడా అభ్యర్థులు. రైట్, ఒక నిమిషం సార్. విజయ్ గారు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజాస్వామ్యము అని మాట్లాడుతున్నారు కదా. వైఎస్ఆర్సీపీ ప్రజాస్వామ్యం వాళ్ళే మాట్లాడుతున్నారు. ఒక 50% ఆఫ్ ఎమ్మెల్యేస్ ఈ రోజు వరకు మరి సీఎం తో కలలేదు అని వాళ్ళే డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరు ఇచ్చారండి? ఎమ్మెల్యేలు సార్. మీరు శేఖర్ రెడ్డి, కాపు వెంకట కృష్ణారెడ్డి అండి. కాపు కృష్ణారెడ్డి బయటకు వచ్చి మాట్లాడారు. బాబు ఎంఎస్ బాబు కూడా మాట్లాడారు, మాకు అపాయింట్మెంట్ దొరకలేదని. ఒక నిమిషం. కాదు, వాస్తవానికి నేను ఈ 5 సంవత్సరాల్లో ఒక వైఎస్ఆర్సీపీ ప్రతినిధి ఏదైతే ఈ ప్రతినిధి ఉన్నాడో మధ్యలో మాట్లాడకుండా ఉన్నారా దేవుడా అని చెప్పి ఇప్పుడే పొగుడుదాం అనుకున్నాను శేఖర్ రెడ్డి గారిని. ఫస్ట్ పొగుడుదాం అనుకున్నాను, అది కూడా పాడు చేసేసుకుంటారు. దయచేసి మీరు మాట్లాడినప్పుడు మేము మాట్లాడలేదు, మేము మాట్లాడినప్పుడు మీరు రాసుకోండి, మీరు కూడా పెన్ పెట్టుకొని రాసుకోండి, మనం మాట్లాడుకుందాం. ఏమండి అంటే ఇంకా మారారేమో వైఎస్ఆర్సీపీ అనుకున్నాను. సరే, మారారనే అనుకుంటాను. సరే, అయితే 50% ఆఫ్ ఎమ్మెల్యేస్ ఈ రోజు వరకు మాట్లాడలేదు అని చెప్పి మాట్లాడడం జరిగింది. చాలా మంది మాట్లాడారు. పాపం శేఖర్ రెడ్డి గారికి పాపం సాక్షి పేపర్, సాక్షి టీవీ చూస్తారేమో. ఇంకా ఇందాక నేను చెప్పానే, హిప్నటైజ్ చేస్తుంటాడు ఆయన. ఆ హిప్నటైజ్ దీనిలోనే ఉన్నాడు. సరే, నవ్వుతే నేను ఇబ్బంది లేదు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తు కోసం ఎవరన్నా మాట్లాడితే నేను ఒప్పుకోనాలి, సస్పెండ్ చేసేస్తాను అని అన్న. ఎస్, వాస్తవం, నేను కాదని అన్నట్లా. ఎందుకంటే మీకు ఇంకా ముందు ఇదేం తెలియలేదంటే ఈ పొత్తు అనేది మేము పిఎసి అంటే పొలిటికల్ అఫైర్స్ కమిటీలో అందరూ చర్చించి దాన్ని ఓకే చేసి మెజారిటీ, నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్ వ్యతిరేకించలేదు. ఇది గుర్తుపెట్టు. 2, సర్వసభ్య సమావేశం కూడా జరిగింది. బహుశా మీకు తెలిసి ఉంటుంది సార్, ఆయనకి తెలియకపోతే ఆయన సాక్షి టీవీ, సాక్షి పేపర్ చూస్తుంటాడు కాబట్టి తెలియదు. కానీ అదర్ దాన్ సాక్షి టీవీ, సాక్షి పేపర్ అందరికీ తెలుసు. మొత్తం సర్వసభ్య సమావేశం పెట్టారు, మొత్తం స్టేట్ అంతా పెట్టి ఓకే చేశారు. మీరు ఎవరితో పొత్తులు పెట్టుకున్నా, ఒక తెలుగుదేశమే కాదు, ఎవరితో పొత్తులు పెట్టుకున్నా మీ వెంటే మేము అని చెప్పి చాలా క్లియర్ గా. అయితే పాపం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఎందుకు మింగుడు పడట్లేదంటే వాళ్ళు ఎరేస్తున్నారు. కొంతమందిని రెచ్చగొడతారు, కొంతమందిని ఇచ్చేస్తారు. 30 సీట్లు ఇస్తారంట, 15 సీట్లు ఇస్తారంట, ఇలాగంట అలాగంట. వాళ్ళు వచ్చి మా దగ్గర మాట్లాడితే 2 పార్టీలు డివైడ్ అవుతాయి. 100% ఈ పొత్తు కోసం ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు పార్టీకి వ్యతిరేకులని మేము డిసైడ్ చేస్తాం. ఓపెన్ క్లియర్, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఒక మంచి ఉద్దేశం కోసం, ఒక ఉన్నతమైన భావం కోసం, ప్రజల కోసం, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం మేము తీసుకున్న నిర్ణయం. ఎవడో వచ్చి ఎవడనో వీళ్ళు వెళ్ళి గిల్లితే ఆడొచ్చి ఇక్కడ ఇష్టానుసారంగా మాట్లాడితే కుదరదు. కాబట్టి వాళ్ళని మేము వైఎస్ఆర్సీపీ కోవట్లు అని చెప్పి ముద్ర వేసేస్తాం, స్ట్రైట్ వేస్తాం. ఎనీ డౌట్ పవన్ కళ్యాణ్ గారు కాదు, సుందరపు విజయ్ కుమారే వేస్తాడు, అందులో డౌటే లేదు. అది మా నిర్ణయం అండి. మేము పిఏసీలో మేము డిసైడ్ చేసాం, మేము సర్వసభ్య సమావేశంలో డిసైడ్ చేసాం, మేము అధికారం ఇచ్చాం మా నాయకుడికి. అరే మీకు అధికారం, మీరు ఎలాగంటే మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ ఓ పార్టీయా? జీవితకాలం అంట, జీవితకాలం ప్రెసిడెంట్ అని అనౌన్స్ చేసుకున్నాడంటే అదొక పార్టీయా? ఎక్కడ ఉంటుందా ప్రజాస్వామ్యంలో? జీవితకాలం ప్రెసిడెంట్ అని నవ్విపోతారు, నలుగురు నవ్వితే నాకెందుకు అన్నట్టు నవ్విపోతారు అన్నట్టు. అది ఒక పార్టీ, అది ప్రజాస్వామ్య పార్టీ. వీళ్ళు వచ్చి మాకేమో ప్రవచనాలు చెప్పడం ఏమంటే అయిపోయిందా? ఓకే, ఇప్పుడు ఈ ఇంట్లో చెత్త ఆ ఇంట్లో. అరే బాబు, మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ, నేను క్లియర్ గా చెప్తున్నా, ఒకరిని ఇద్దరిని అనే వాళ్ళని అడ్జస్ట్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, నాయకుల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం ఒకరిద్దరిని. అంతేగాని ఊరూరా మార్చేస్తే, నేను అంటున్నా, అమరు నా పక్కనే ఉన్న అనకాపల్లిలో మంత్రి చేశాడు, ఎమ్మెల్యే మంత్రి చేశాడు. ఆయన ఇప్పుడు ఎక్కడ పెట్టాలో తెలియట్లా. అంటే అమర్ పెద్ద సూపర్ లీడరా? నా కాన్స్టిట్యున్సీ యలమంచిల కాన్స్టిట్యున్సీలోని పెడతానంటాడు, ఒకసారి ఏమో పెందుర్తి అంటారు, ఒకసారి ఏమో చోడవరం అంటారు. ఎక్కడ పెట్టాలో అర్థం కాదు. ఎక్కడ పెట్టినా 0 వస్తుంది. వీళ్ళు మరి గ్రేట్ లీడర్స్, వీళ్ళు స్ట్రాంగ్ లీడర్స్, వీళ్ళేమో వేరే కాన్స్టిట్యున్సీ. మీకు ఓపెన్ గా చెప్తున్నా, మరి ఇక్కడ నా దగ్గర ఉన్న కన్నబాబురాజు ఏం ఇప్పుడు ఒక్కసారి వెళ్ళి కన్నబాబురాజుగా నీకన్నా సూపర్ అమర్ అంటే మళ్ళా అని చెప్తున్నానా, మామూలు చెప్తూ కొట్టాడు, అరిగిపోయి సిరిగిపోయిన చెప్పుతో కొడతాడు మిమ్మల్ని.
నేను అంటుంది దయచేసి మీ నాయకుల్ని మీరు అవమానపరచుకోకండి. ఎందుకంటున్నానంటే చేసింది మీరు, తప్పులు చేసింది మీరు, నాయకుల మీద తోస్తారు. ఎందుకు తోస్తారు నాయకుల మీద? నేనంటుంది వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తిని మీరు తీసేశారు. ఆయన పాపం ఎప్పటి నుంచో పార్టీ పెట్టిన దగ్గర నుంచి ప్రజారాజ్యం స్ట్రేట్ గా అందులోకి వచ్చాడు. అప్పటి నుంచి మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా, గెలిచినా గెలవకపోయినా, పాపం పార్టీ జిల్లా అంతా పార్టీ మోసి ఎకరాలు అమ్ముకున్నాడు. ప్రతిసారి మీ నాయకుడు వెళ్ళి వాళ్ళ ఇంట్లో పడుకున్నప్పుడల్లా వంశీ నేను ముఖ్యమంత్రి అయిపోతాను, నువ్వే మంత్రి అని 100 సార్లు చెప్పాడు ఆయన. అయిపోయిందా? మరి ఆయన ఏం చేస్తాడు? ఎంవివి సత్యనారాయణ ఆయన నోట్లో నుంచే, ఎంపీ విశాఖపట్నం, ఆయన నోట్లో నుంచి ఏమన్నాడు? నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో నేను వ్యాపారం చేయను, ఆంధ్రప్రదేశ్ లో చేయడానికి ఇది లేదు, నేను చెయ్యను అన్నాడు. అయితే ఏమైంది? అయిపోయిందా? ఆయనేమో అంత దారుణంగా చేసిన వాడిని ఏం చేశారు? విశాఖపట్నం ఈస్ట్ కి నియోజకవర్గం ఇన్ఛార్జ్ చేశారు. సరే, ఆయన ఎంపీ కాన్స్టిట్యూన్సీలో ఆయన చేయడం కదా తప్పేం. నేనంటుంది, వినండి ఒకసారి, వినండి సార్, పూర్తిగా వినండి. బాబు, మీకు తెలుసో లేదో, శేఖర్ రెడ్డి గారు మీకు తెలుసో లేదో, రజనీ గారు అక్కడ ఓడిపోతారంటే రీలొకేట్ చేశారు, ఇంకొకరు ఓడిపోతారంటే రీలొకేట్ చేస్తున్నారు. వీళ్ళందరినీ రీలొకేట్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఇక్కడ ఒక స్ట్రాటజీ ఏంటంటే, కొత్తగా వెళ్తే అక్కడ ఒక 15 రోజులు మాయ చేసేయచ్చు, ఇది చేసేయచ్చు అని. ఇది జరిగింది ఎందుకంటే ప్రజల కోసం కాదు. మీరు అన్నారు చూసారా సార్, ఒక్కసారి వినండి, మీరు అన్నారు చూసారా, క్యాడర్ ఎక్కడ కూడా బయట ఎక్కడ మాట్లాడలేదు, నాయకుడే మాట్లాడుతున్నాడని. ఆ క్యాడర్ కోసం, ఆ క్యాడర్ డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. ఈ క్యాండిడేట్ అయితే నేను పని చేయను అని అంటే, బాబు కనీసం అవతల ఆయన్ని తీసుకొచ్చి మీ దగ్గర పెడతానంటే క్యాడర్ అన్నా పని చేస్తారు, లేకపోతే పూర్తిగా తేలిపోద్దనే భయంతో ప్రజలు ఎలాగో ఓట్లేయరు. నీకు లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసిన కూడా ఇప్పుడు ఓట్లేయడు. క్యాడర్ అన్న పని చేయాలి. ఎందుకు పని చేయాలి క్యాడరు, ఎందుకు పని చేయాలి క్యాడర్ అని స్ట్రైట్ గా అడుగుతున్నారు. మీరు పొద్దున్న లేగిస్తే సర్పంచ్లు మీరు గొప్పలు చెప్పుకున్నారు ఏంటి? మొత్తం సర్పంచ్లందరూ మీరే గెలిచారు, మొత్తం జడ్పీటీసీలన్నీ మీరే గెలిచారు, మొత్తం ఎంపీపీలన్నీ మీరే గెలిచారు రాష్ట్రం మొత్తంలో అని గొప్పలు చెప్పుకున్న వాళ్ళు సర్పంచ్లందరూ ఎందుకు ఈ రోజు వ్యతిరేకంగా ఉన్నారు? మీకు మీ పార్టీ వాళ్ళే కదా. మీరేమో ప్యారలల్ టు ప్రజాస్వామ్యం, ప్యారలల్ టు రాజ్యాంగాన్ని మీరు నడిపారు 5 సంవత్సరాలు. వాస్తవం, ఇది వాస్తవం. ఇంకొకటి, ఇంకో ఫైనల్ గా నేను చెప్తున్నా, ఫైనల్ గా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గాజువాక భీమవరమే కాదు, మీరు హింసిస్తే 175 కూడా భుజాన్ని వేసుకున్నాడయ్యా. ఆయన కేవలం గాజువాక భీమవరమే కాదు, మొత్తం 175 భుజాన్ని వేసుకొని ఈ 175ని రక్షించుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అందుబాటులో ఉన్నారా? ఎస్, 175 కాన్స్టిట్యున్సీలో అందుబాటులో ఉన్నారు. మీరు ఈ రోజు ఆ మాత్రమైన కంట్రోల్లో ఉన్నారంటే కేవలం యువతల పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి మీరు కంట్రోల్లో ఉన్నారు. లేదంటే మామూలు మీరేమన్నా కాదు, తల్లిని చెల్లిని కూడా రాష్ట్రాలు దాటించిన వాళ్ళు మీరు, తల్లిని చెల్లిని కూడా రాష్ట్రాలు దాటించిన వాళ్ళు మీరు మామూలు ఉంటారా? కాదు, ఇదేదో సొంతంగా ఆంధ్రప్రదేశ్ కొనుక్కున్నట్టు బయట నుంచి సిబిఐ రాకూడదు, పవన్ రాకూడదు, బయట నుంచి చంద్రబాబు నాయుడు రాకూడదు, బయట నుంచి లోకేష్ ఇదేమన్నా మీ తాతగారు సొత్తా? 4-5 పెళ్లిళ్ళు అయితే చేసుకోలేదు సార్, 4-5 పెళ్లిళ్ళు అయితే చేసుకోలేదండి. కంగారు పడకండి, శేఖర్ రెడ్డి మాట్లాడండి. ఓకే, మీరు మాట్లాడాలంటే చాలా మాట్లాడతా, ఇంకా బోల్డ్ మాట్లాడతా, మీరేం కంగారు పడకండి. వెళ్తారు. మీరు ఒక మాట, నాకు ఒక మాట ఇవ్వండి దయచేసి. మీరు ఇంకో పక్క పార్టీ వైపు చూడను, నేను జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటాను అని చెప్పండి చాలు. ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీతో ఉంటాను అంటే దాని అర్థం ఏంటంటే రాజకీయ సన్యాసం చేస్తున్నాము. 2020 ఏమంటారు చౌదరి గారు? పురుషోత్తం రెడ్డి గారు, శేఖర్ గారు మీకు ఇవ్వడానికి ముందు టైం కూడా లేదు. ఒక్క నిమిషం నేను పురుషోత్తం రెడ్డి గారితో మాట్లాడి మీకు వస్తా, లేకపోతే మీరు మాట్లాడి నేను వేరే టాపిక్ మాట్లాడించాలి సార్ తోటి.